జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు ఏజెన్సీ నాయకులు కరాటం రాంబాబు పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. పలువురు పూల బుకేలతో, మరికొంతమంది గజమాలలతో, ఇంకొందరు ఫోటో ఫ్రేమ్స్ తో పుస్తకాలు, క్రోటన్ మొక్కలు, పండ్లు అందజేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు ఆయన వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ ప్రభుత్వేతర శాఖల అధికారులు, ఉద్యోగస్తులు సైతం ఆయనను స్వయంగా కలుసుకుని అభిమానం చాటారు. వర్తకులు, వాణిజ్యవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, కాంట్రాక్టర్స్ తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రజలు భారీగా తరలి రావడంతో ఆయన ప్రాంగణం జాతరను తలపించింది. పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ చరవాణిలో సెల్ఫీలు దిగారు. కేక్ కట్ చేశారు. కరాటం రాంబాబును శాలువాలతో ముంచెత్తారు. కర్షకులు, కార్మికులు, వివిధ యూనియన్ సభ్యులు పెద్ద చిన్న అనే తారతమ్య భేదం లేకుండా రాంబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీగా ప్రజలు తరలి రావడంతో ఆయనను కలిసేందుకు క్యూ లైన్ లో నిలబడాల్సి వచ్చింది. చింతలపూడి, పోలవరం, గోపాలపురం, దెందులూరు తదితర నియోజకవర్గాల నుంచి కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం పలువురు కరాటం రాంబాబును స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అల్పాహారంతో పాటు విందు సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ మాట్లాడుతూ ఆయన పుట్టినరోజు నాటికి బొట్టాయిగూడెం రహదారిని పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మన కరాటం రాంబాబు గారు నుండి నూరేళ్లు ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మా ఆటో యూనియన్ తరఫున రాంబాబు గారు ఒకే ఒక మాట చెప్పారు నాకు, మనం గెలిచిన తర్వాత సంవత్సరంలో రోడ్డు ఎంచుతా అన్నారు. పుట్టినరోజుకి మన రోడ్డు పూర్తి అవుద్ది అన్నారు. అలాగే మాట మీద నిలబడి ఆ పుట్టాడో రోడ్డుని పూర్తి చేశారు. దీనివల్ల ఆయన ధన్యవాదాలు. ఇదే మొట్టమొదటిసారి నేను ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం. ఎందుకంటే మాట మీద ఆయన నిలబడ్డారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. అలాగే ముందు ఎంతో ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటున్నాను.